బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో డీసెంట్ అంచనాల నడుమ తెలుగులో భారీగా రిలీజ్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ముందు ప్రీమియర్స్ ను కంప్లీట్ చేసుకుని అక్కడి నుండి యావరేజ్ రేంజ్ లో టాక్ ను సొంతం చేసుకోగా రెగ్యులర్ షోలకు కొంచెం బెటర్ టాక్ ను అందుకుందని చెప్పవచ్చు. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలు కంప్లీట్ అయిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ అలాగే కామన్ ఆడియన్స్ నుండి ఫైనల్ గా ఎలాంటి టాక్ ను సినిమా సొంతం చేసుకుంది అన్నది ఆసక్తిగా మారగా, ముందుగా ఫ్యామిలీ ఆడియన్స్ విషయానికి వస్తే సినిమాలో ఫుల్ ఎనర్జీతో మెప్పించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని, రీసెంట్ టైంలో ఇంత ఎనర్జీతో పవన్ కళ్యాణ్ చేసిన సినిమా ఇదేనని అంటున్నారు. అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగా వచ్చాయని, అలాగే అవి బాగా ఆకట్టుకున్నాయని చెబుతూ ఉండగా, కథ పెద్దగా లేకపోవడంతో అక్కడక్కడ బోర్ అనిపించినా కూడా ఓవరాల్ గా వీకెండ్ లో టైంపాస్ కోసం పవన్ కళ్యాణ్ కోసం ఒకసారి చూడొచ్చు అనిపించేలా సినిమా ఉందని అంటున్నారు. ఓవరాల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ నుండి సినిమాకు యావరేజ్ టు అబవ్ యావరేజ్ మధ్యలో టాక్ అయితే వినిపిస్తూ ఉంది. ఇక రెగ్యులర్ అలాగే మాస్ ఆడియన్స్ విషయానికి వస్తే సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ బాగున్నప్పటికీ అసలు కథ అంటూ ఏమీ లేకపోవడం మేజర్ డ్రాబ్యాక్ అని, పవన్ కళ్యాణ్ ని బాగా ప్రెజెంట్ చేయడం, కొన్ని యాక్షన్ బ్లాక్స్ ను ఎక్సలెంట్ గా డిజైన్ చేయడం ప్లస్ అయిందని, అదే టైంలో సాంగ్స్ ఏమాత్రం ఇంపాక్ట్ఫుల్ గా లేకపోవడం, ఫస్ట్ హాఫ్ ని ఇంకా బెటర్ గా డీల్ చేసి ఉంటే బాగుండేదని అంటున్నారు. కానీ ఫస్ట్ హాఫ్ కన్నా కూడా సెకండ్ హాఫ్ బాగుండటం, మంచి హై ఇచ్చే మూమెంట్స్ కొన్ని మెప్పించడం లాంటివి కలిసి రావడంతో కొంచెం ఓపికతో చూస్తే ఈజీగా ఒకసారి చూడొచ్చు అనిపించేలానే సినిమా ఉందని చెప్తూ ఉన్నారు. ఓవరాల్ గా వీళ్ళ నుండి సినిమాకు పర్వాలేదు అనిపించే రేంజ్ లో టాక్ అయితే వినిపిస్తూ ఉంది. మొత్తం మీద డే అంతా కంప్లీట్ అయ్యే టైంకి కోర్ ఆడియన్స్ నుండి మరీ అంచనాలను అందుకోలేదు అనిపించే లెవెల్ రెస్పాన్స్ ఉన్నప్పటికీ పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అనిపించే రేంజ్ టాక్ అయితే సినిమా సొంతం చేసుకుందని చెప్పవచ్చు. మరి ఈ టాక్ తో ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా ఎంతవరకు జోరును చూపించి ప్రీ రిలీజ్ బిజినెస్ కు న్యాయం చేయగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.